సీఎం రేవంత్ పై మాల సంఘాల జేఏసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేయడంపై మండిపడింది. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలను పోలీసులు బలవంతంగా లాక్కొని వెళ్లారు. రిజర్వేషన్లు శాతాన్ని తగ్గించి తమ కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని బెదిరించారు. రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసిన మాలలకు మనోభావాలు దెబ్బతీసేటట్టు 5% చేసిందంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఘనత మాలలదని కూడా మీకు మనవి చేస్తున్నాను. అందు గురించనే మాలలు 33 జిల్లాలలో మనోభావాలు తిని ఏదైనా చేస్తున్నారు. ఏది బగ్గున పేలిపోతున్నారు. మాలలున్న ఆశలల్లో నిరాశలు చేసిన వాడిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమి అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడే 6% ఇచ్చిండ్రు చంద్రబాబు నాయుడు. అంతకన్నా దారుణంగా నువ్వు చేసినావంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు? నీవు ఏంటి గురించి అని నీది పెద్ద బహుమతి అని నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు చెప్తున్నావు. ఇది బహుమతే? మాలలు ఓట్లు వేసినందుకు బహుమతే? అందు గురించని మాలల మనోభావాలు దెబ్బతిన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రసరోకోలు చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న పార్టీలో ఉన్న మాలల బయటికి రావాలని మేము మనవి చేస్తున్నాం. బట్టి విక్రమార్క నీవు ఒక్క మాటనన్నా మాట్లాడలేదు. మాలలకు జరుగుతుంటే నీవు మాటనన్నా మాట్లాడినావా? మాట్లాడితే అంతవరకు కాకపోవని కూడా మేము మనం చేస్తున్నాం. శ్రీధర్ బాబు నీవు బాబురాడు కాబట్టి మాలలకు చిన్న చూపు చూసినావు. నీవు ఏమనుకోని చూసినావు. అందరూ పగబట్టి మాలల మీద ద్రోహం చూపించిండ్రు. మాలలు తెచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. మేము ఇంతవరకు మేము సాధించిన